వెల్కమ్ బ్యాక్ టు ఫణి రాజలక్ష్మి వ్లాగ్స్. నటించే వారిని నటులు అంటారు. నటించే వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి సినిమా, టెలివిజన్, థియేటర్ లేదా రేడియోలలో పనిచేస్తాడు. గొప్ప నటుడికి ఉండవలసిన లక్షణాలు 3. అవి అందమైన రూపం, మంచి కంఠస్వరం, హావభావాలతో ప్రేక్షకుల్ని ఆకర్షించుకోగల సామర్థ్యం. ఒక మంచి నటుడు నిర్మాణంలో తమ పాత్రను నమ్మకంగా మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా విశ్వాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలు, ప్రేరణలు మరియు ఉద్దేశాలను శారీరక కదలికలతో పాటు ప్రసంగం ద్వారా తెలియజేయడానికి వారికి భౌతికత అనేది అవసరం. ఒక నటుడు చూడముచ్చటగా, ఆకర్షణీయంగా మరియు మనోహరంగా ఉండాలి. నటుడు నాటకీయ మరియు భావోద్వేగాలతో కూడిన సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. ఈ వైఖరి నటుడు తన పాత్రను సంపూర్ణంగా చేయడంలో సహాయపడుతుంది. నటనకు చాలా సహనం మరియు కృషి అవసరం అవుతుంది. నటుడి బాధ్యతలు: పాటలు మరియు నృత్యాల పట్ల కనీస పరిజ్ఞానం ఉండాలి. పాత్రను పరిశోధన చేయాలి. తప్పనిసరిగా వస్త్రధారణ, అలంకరణకు హాజరు కావాలి. మార్గదర్శకుడు మరియు నృత్య దర్శకుడు సూచనలు పాటించాలి. ఇతర ఎగ్జిబిటర్లతో పనిచేసే బాధ్యత కలిగి ఉండాలి. పనితీరు రకాన్ని బట్టి ఇతర విధులను నిర్వహించడం కలిగి ఉండాలి. ప్రదర్శనను ప్రేక్షకులకు అందించాలి. దర్శకుడు, నిర్మాతలు మరియు కాస్టింగ్ దర్శకుల ముందు ఆడిషన్కు హాజరు కావాలి. నటనా చాతుర్యంతో ప్రేక్షకులకు వినోదం పంచాలి. ప్రదర్శన యొక్క మొత్తం పనితీరు మెరుగుపరచడానికి దర్శకుడు, నిర్మాత మరియు ఇతర నటులతో వారి పాత్రను గురించి చర్చించాలి. దర్శకుడి ఆదేశాలను అనుసరించి పాత్రను పోషించాలి. ప్రదర్శన యొక్క మొత్తం పనితీరు మెరుగుపరచడానికి దర్శకుడు, నిర్మాత మరియు ఇతర నటులతో వారి పాత్రను చర్చించాలి. సంభాషణ, అభినయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సమర్థవంతమైన మరియు ప్రజాదరణ పొందిన నటుడిగా ఉండాలి అంటే తీవ్రమైన మరియు శ్రద్ధగల కార్మికుడుగా నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.